మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నూతన పరిశోధనల వైపు ఫోకస్ చేయాలని సూచించారు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్. ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్ప్లోరింగ్ డ్రోసోఫిలా ఏ వర్క్ షాప్ ఆన్ మోడల్ ఆర్గనిజం కార్యక్రమాన్ని ప్రారంభించారు వీసీ. డ్రోసోఫిలా వల్ల వచ్చే రోగాలు, చికిత్సా పద్ధతులపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డ్రోసోఫిలా అంశంపై రీసెర్చ్ చేసేందుకు దేశంలో లాబొరేటరీలు తక్కువగా ఉన్నాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వీసీ. డ్రోసోఫిలా అనే టాపిక్ పైన వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ టాపిక్ ఏంటంటే ముఖ్యంగా ఈ డిసీజెస్ యొక్క రీజన్స్ను ఐడెంటిఫై చేయడంతో పాటు ట్రీట్మెంట్ మెథడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఇది ఇండియాలో కొంచెం తక్కువగా ఉన్నది. దీనిపైన రీసెర్చ్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ ఫోర్ ఫ్రంట్ ఇన్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. అండ్ అట్ ది సేమ్ టైం మేము ల్యాబొరేటరీస్ అంటే దీనిపైన ఏదైతే అవసరమో ల్యాబొరేటరీస్, ఆ ల్యాబొరేటరీస్ సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తామని కూడా మేము చెప్పాము. అట్లాగే యూనివర్సిటీలో ఈ మంచి రీసెర్చ్ జరగాలి. దీంట్లో ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే అంటే గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి మా స్టూడెంట్స్ను అంటే ప్రాపర్గా అంటే రీసెర్చ్లో వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ముందు సొసైటికల్ డిసీజెస్ రకరకాలుగా అంటే రీజన్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ కూడా మేము కనుక్కుంటామని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే జెనెటిక్స్ డిపార్ట్మెంట్లో ఈ మధ్య కాలంలో చాలా వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్, సెమినార్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలోనే ఒక పండగ వాతావరణం. ఎక్కడ చూసినా కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వర్క్షాప్స్ అనేది కంటిన్యూస్గా జరగడం చాలా ఒక శుభ సూచకం. డ్రోసోఫిలాలో ఉన్న జీన్స్ 70% ఆఫ్ జీన్స్ హ్యూమన్లో కూడా, మనుషులలో కూడా ఉంటాయి. సో అది ఈజీగా చేయడానికి, ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది మోడల్ ఆర్గానిజం అని అంటున్నాము. సో మనుషులలో ఏవైనా డిజీజెస్ వస్తే, న్యూరలాజికల్ డిజీజెస్, క్యాన్సర్స్ ఎక్సెట్రా, సో దానికి పరిశోధనకి ఈ మోడల్ ఆర్గానిజమ్స్ని యూస్ చేస్తాము. సో చాలా మోడల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ డ్రోసోఫిలా. సో ఈ డ్రోసోఫిలా మీద మన ఇక్కడ రిసెర్చ్ వర్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ ఎస్టాబ్లిష్ కాకముందు నుంచి స్టార్ట్ అయింది. ది ఫౌండర్ మెంబర్ ఇస్ ఓఎస్ రెడ్డి గారు. సో అప్పటి నుంచి డ్రోసోఫిలా జెనెటిక్స్ ఇక్కడ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంది. సో ఇది మోడల్ ఆర్గానిజం లాగా ఇంకా పైకి తీసుకురావడానికి ఈ వర్క్ షాప్ని కండక్ట్ చేస్తున్నాము. సో మెనీ స్టూడెంట్స్కి అవేర్నెస్ కలిగించడానికి, సో దట్ వాళ్ళు ఫ్యూచర్లో దీని గురించి ఆలోచించి ఇంకా దీనిలో పరిశోధన చేయాలనే ఉద్దేశంతో ఈ వర్క్ షాప్ కండక్ట్ చేయబడింది.